హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. యుద్ధ ఉన్మాదం అయిపోయింది కదా. ఇప్పుడు పహల్గామ్ టెర్రరిస్ట్ చర్యల గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగాలి. కౌంటర్ కరెన్స్ ఎడిటర్ బిను మాథ్యూ అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళందరికీ వచ్చే ప్రశ్నలే ఇవన్నీ కూడా. పహల్గామ్లోని బైసన్ మైదానానికి టెర్రరిస్టులు ఎట్లా వచ్చారు? టూరిస్టుల కోసం బైసన్ మైదానాన్ని తెరిచారని ప్రభుత్వానికి ఎందుకు తెలీదు? అసలు బైసన్ మైదానంలో సెక్యూరిటీ ఎందుకు లేకుండా ఉంది? ఇంతకీ టెర్రరిస్టులు అరెస్ట్ అయ్యారా? అసలు టెర్రరిస్టులు పాకిస్తాన్ వాళ్ళేనని భారత ప్రభుత్వానికి ఎట్లా తెలిసింది? రుజువులేంటి? అంత గూఢాచారి వ్యవస్థ భారత ప్రభుత్వానికి ఉంటే టెర్రరిస్టులను ఎందుకు పట్టుకోలేకపోయారు? సెక్యూరిటీ వైఫల్యానికి కారకులు ఎవరు? భారత అంతరంగ విషయాల్లో కానీ భారత్ పాకిస్తాన్ల ద్విపక్ష విధానాల్లో కానీ జోక్యానికి మొట్టమొదటిసారి అమెరికాను ఆహ్వానించిందెవరు? ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. భారతదేశానికంటే ముందు యుద్ధ విరమణను ట్రంప్ ఎందుకు ప్రకటించాడు? జమ్మూ కాశ్మీర్లో ఇక టెర్రరిస్ట్ చర్యలు జరగవని భారత ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? ఈ ప్రశ్నలన్నిటిలోనూ మీకు వాస్తవం కనిపించింది అంటే మీరు భారతదేశ రాజకీయాల్లో ఏం జరుగుతుందో పట్టించుకునే సోయిలో ఉన్నట్టు. లేదంటే నిజాలేంటో మీకు చెప్పడానికి ఎవరు వచ్చినా మీరు అర్థం చేసుకోకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీ వండి వారుస్తున్నటువంటి వార్తల్లో ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పాలంటే కూడా చెప్పే పరిస్థితుల్లో ఉన్న కొంతమందిని కూడా ఈ ప్రభుత్వం సహించలేకపోతుంది.